श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబా మధ్యాహ్న హారతి పాడుకుంటూ దాని అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధూపదీప నైవేద్య దర్శనానంతరం 5 ఒత్తులతో హారతి ఇస్తారు. మొదటిది అభంగము, కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ రచించినది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। घेऊनी पंचारती करू बाबांची आरती, करू साईंची आरती, करू बाबांची आरती। उठा उठा हो बांधवा, ओवाळू हर माधव, साई माधव, ओवाळू हर माधव। करुणीय स्थिर मन, पाहु गंभीर हे ध्यान, साईंचे हे ध्यान, पाहु गंभीर हे ध्यान। कृष्णनाथ दत्त साई, जडो चित्त तुझे पाई, चित्त बाबा पाई, जडो चित्त तुझे पाई। హే తండ్రి సాయినాథ, నీకు పంచారతి చేస్తున్నాను. ఆత్మబంధువులారా రండి, సాయినాథునికి హారతలిద్దాము. నిశ్చలమైన మనస్సుతో సాయి ప్రభువుని ధ్యానిద్దాం. హే లక్ష్మీనాథ, కృష్ణస్వరూప సాయినాథ, నీ పాదపద్మాలయందు మాకు నిశ్చలమైన భక్తిని ప్రసాదించుము తండ్రి. బాబా సాయిబాబా, పంచారతితో నీకు ఆరతి చేసేదము. రండి లెండి బంధువులారా, ఆ రమామాధవునికి హారతి చేయుదము. ఆ సాయి రమామాధవునికి హారతి చేయుదము. మా మనస్సులు నీపై స్థిరముగా నుంచి గంభీరంగా నీ ధ్యానము చేసేదము. ఓ కృష్ణనాథ దత్తసాయి, మా చిత్తము ఎల్లప్పుడూ నీ చరణాల విందములపైనే ఉండేటట్లు కరుణించు తండ్రి. రెండవ హారతి పాట శ్రీ మాధవరావు అడ్కర్ రచించినది. ఆరతి సాయి బాబా, సౌఖ్యదాతార జీవ, చరణ రజతాలి, ధ్యావదస విసావ, భక్త విసావ। ఆరతి సాయి బాబా, जाळुनियानंग, सस्वरूपी रहे दंग, मुमुक्ष जनदावी, निज डोळा श्रीरंग, डोळा श्रीरंग। आरती साई बाबा, जयमनी जैसा भावा, तया तैसानुभाव, दाविसी दया घाना, ऐसे तुझे ही मावा, तुझे ही मावा। आरती साई बाबा, तुमचे नाम ध्याता, हरे संस्कृती व्याध, अगाध तव करणी, मर्ग दाविसी अनाथ, दाविसी अनाथ। आरती साई बाबा, कलियुगी अवतार, सगुण परब्रह्म सचर, अवतीर्ण झाला से स्वामी दत्त दिगंबरा, दत्त दिगंबरा। आरती साई बाबा, 8 दिवस गुरुवारी, भक्त करीति वारी, प्रभुपाद पाहवाय, भव भय निवारी, भय निवारी। आरती साई बाबा।
माझा निज द्रव्य ठेवा, तव चरणरज सेवा. मागणे हेची आता, तुम्हा देवाधिदेवा, देवाधिदेवा. आरती साई बाबा, इच्छित दीन चातक, निर्मलतोया निज सुख. पाजवे माधवाया, संभळ आपोळी भाका, आपोळी भाका. आरती साई बाबा, सौख्यदातार जीवा. चरण रजताली, ध्यावा दासा विसावा, भक्ता विसावा. आरती साई बाबा. సర్వజీవరాశులకు సుఖాన్ని ప్రసాదించే హే సాయినాథ, ఆ కామక్రోధాలను హరించి తండ్రి ఓ సాయినాథ, నీ పాదధూళిని మా శిరస్సులపై ధరించే భాగ్యాన్ని ప్రసాదించు ప్రభు. మా మనోభావాల బట్టి అనుభవాన్ని ప్రసాదించే జగన్నాథ, నీ నామజపం సంసార బాధల్ని హరిస్తుంది. నీ కార్యాలు అనన్యాలు, అనంతాలు. దిక్కులేని అనాథులకు నీవే దిక్కువు. కలియుగ ప్రత్యక్ష దైవమైన నీవే భక్తుల పాలిట కల్పవృక్షానివి. నీకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు గురువారం. ఆనాడు నీ భక్తులు కఠిన నియమాలతో నిన్ను సేవించి నీ అపార దయకు పాత్రులవుతున్నారు. మహాదేవ, శ్రీమన్నారాయణ, మా జీవితాలను నీ పాదసేవకే అంకితమయ్యేటట్లు చూడండి తండ్రి. చాతక పక్షులు నిర్మలమైన వర్షజాలాలను మాత్రమే ఆశించినట్లుగా మా మనస్సులు నిష్కల్మషమైన నీ కరుణ వర్షజాలాన్ని మాత్రమే అభిలాషిస్తున్నాయి. మమ్మల్ని కాపాడి మా కష్టాలను నివారించండి తండ్రి. ఓ సాయినాథ, ఓ సాయిబాబా, నీకు ఆరతి చేయుదుము. నీవు సకల ప్రాణాలకు సౌఖ్యదాతవు. ఈ దాసురాలిని నీ పాదధూళి యందు విశ్రమింపజేయుము. కామమును దహింపజేసి శ్రీరంగా ముముక్షు జనులకు సర్వదృష్టిని చూపుము. ఎవరి భావము ఏ విధముగా నుండునో వారి అనుభవము ఆ విధముగానే నుండును. ఓ దయామయ, నీవు వారి భావమును అనుసరించి నీ మాయను చూపుదవు. నీ నామ ధ్యానమే సంసార వ్యధను హరింపజేయును. నీ కృత్యము అమోఘము. అనాథలకు సన్మార్గము చూపెదవు. కలియుగంలో సగుణ బ్రహ్మ స్వరూపుడవై దత్త దిగంబర అవతారమును ధరించి వెలిసితివి. ప్రతి గురువారము భక్తులు నీ పాద దర్శనార్థమై వచ్చెదరు. నీవు వారి సంసార బంధాలను తొలగించెదవు. నా సర్వస్వమును నీ చరణ సేవకై వినియోగమగునట్లు చేయుమనియే నా ప్రార్థన. ఓ దేవదేవ, చాతక పక్షి నిర్మలమైన ఉదకమును కోరును. నీ స్వరూప జలమును తాగించి మమ్ము కాపాడుము. మా మొర ఆలకింపుము తండ్రి. ఓ సాయినాథ. మూడవ హారతి పాట కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ రచించినది. జయదేవ జయదేవ దత్త అవధూత, ఓ సాయి అవధూత. జోడుని కర తవ చరణే ఠేవితో మాధ. జయదేవ జయదేవ అవతరసి తూ ఏత ధర్మాంతే గ్లాని. నాస్తిక నాహి తోలావిసి నిజ భజని. धाविसि नाना लीला असंख्य रूपानि. हरसि दीनांचेतु संकट दिन रजनी. जय देव दत्ता अवधूत, ओ साई अवधूत. जोडुनि कर तव चरणी ठेवितो माधा. जय देव यवनस्वरूपी एकदर्शन्त्यादिदले. संशय निरसुनया तद्वैता घालविले. गोपी चंदा मांदा त्वांची उद्धरिले. मोमिन वंशी जन्मुनि लोका तारियळे. जय देव दत्ता अवधूत, ओ साई अवधूत. जोडुनि कर तव चरणे ठेवितो माधा. जय देव भेदंतत्वी हिंदू यवनांच काही. दावायासी झाला पुनरपि नरदेहि.
पाहसि प्रेमाने तु हिन्दू यवनाहि धाविसि आत्मन्त्वाने व्यापकः साई जय देव दत्तावधूत ओ साई अवधूत जोडुनि कर तव चरणे ठेवी तो माधा जय देव देवा साई नादात्वत्पतनत भावे परमाया मोहित जनमोचन झनिह्वावे त्वत्कृपया सकलांचे संकट निरसावे देसिल तरिते त्वद्यस कृष्णाने गावे जय देव दत्ता अवधूता ओ साई अवधूता जोडुनि कर तव चरणे ठेवी तो मादा जय देव हे అవధూత ప్రభు నీకు జయమగుగాక చేతులెత్తి నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను తండ్రి ధర్మానికి హాని కలిగినప్పుడు నువ్వు అవతరిస్తావు పాపాత్ములు కూడా నీ నామజపం వలన తరిస్తున్నారు అనంతమైన అనూహ్యమైన లీలల్ని నువ్వు ప్రదర్శిస్తూ ఉన్నావు రాత్రనక పగలనక నీ భక్తుల కోసమే శ్రమిస్తున్నావు వారి కష్టాలను నివారిస్తున్నావు యవన రూపంలో దర్శనమిచ్చి ఎంతోమంది మూఢులకు బుద్ధి చెప్పావు మోమిని వంశంలో జన్మించి ఆత్మ పరమాత్మ ఒకటే అన్న సిద్ధాంతాన్ని నీ భక్తులకు ప్రబోధించి వారిని ఉద్ధరించావు హిందువులు మహమ్మదీయులు ఒక్కరే అని చాటి చెప్పి సమానమైన ప్రేమతో కాచావు సర్వవ్యాపకమైన ఆత్మ నీవే హే ప్రభు సాయినాథ నీకివే నా ప్రణామాలు నీ యోగమాయ సమ్మోహితులమైన మమ్మల్నందరినీ ఉద్ధరించును తండ్రి కరుణతో మా సర్వారిష్టాలను నాశనం చేయి ప్రభు నీ యశస్సు కీర్తించే శక్తి ప్రసాదించు జయము జయము దేవ ఓ దత్తా అవధూత సాయి అవధూత హస్తములు జోడించి నీ చరణ కమలములపై శిరస్సునుంచాను జయము జయము ధర్మము నశించినప్పుడు నీవు అవతరించుతావు నాస్తికులను నీ నామామృతంతో రమింపజేసెదవు సంఖ్యాక్యమైన రూపములతో నీ లీలలు చూపెదవు దీనుల ఆపదలను అహోరాత్రులు నశింపజేసెదవు నీవు సంశయము వదిలి ద్వైత భావమును విడనాడి యవ్వన స్వరూపమున దర్శనం ఇచ్చితివి మూఢులను ఉద్ధరించితివి మోయిన్ వంశంలో జన్మించి లోకులను తరింపజేసితివి నీవు మానవ జన్మము ధరించి కులమత భేదములు రూపుమాపి అందరూ సమానము అని చాటితివి హిందువు ముసల్మానులను ప్రేమతో చూసెదవు జయము సాయి వ్యాపక తత్వమును ఆ తత్వములో చూసెదవు ఓ సాయిబాబా నీ పాద కమలములకు నమస్కరించెదను నీ మాయలోనున్న జనులకు ముక్తి ప్రసాదింపజేయుము నీ కృపచేత సర్వజనుల ఆపదలు తొలగించి రక్షించుము ఓ దేవా నీ యశోగానము చేయుటకు శక్తి ప్రసాదించుము తండ్రి 4వ హారతి పాట అభంగము శ్రీ దాస్గన్ మహారాజ్ గారు రచించినది షిరిడి మాఝే పండరపురా సాయి బాబా రామవర బాబా రామవర సాయి బాబా రామవర శుద్ధ భక్తి చంద్రభాగ భావ పుండలీక జగ పుండలీక జగ భావ పుండలీక జగ యాహో యాహో అవఘే జన కర భాబా శ్రీవందన సాయి శ్రీవందన కరు బాబా శ్రీవందన గణోహ్మాణే బాబా సాయి ధావ పావ మాఝే ఆయి పావ మాఝే ఆయి ధావ పావ మాఝే ఆయి షిరిడి గ్రామము నాకు పండరీ క్షేత్రము లాంటిది సాయిబాబాయే నాకు రమానాథుడు నా పరమ పవిత్రమైన భక్తియే చంద్రభాగా నది పుండలీకుడు నా భావనామ రూపుడు రండి రండి సకల భక్త జనులారా సాయిబాబాకు వందనములు సమర్పించుడు సాయిబాబా పరుగెత్తుకుంటూ రాతండ్రి అని దాసుగను ప్రార్థిస్తున్నాడు షిరిడీయే నాకు పండరీపురం సాయినాథుడే నాకు లక్ష్మీనాథుడు నాలో నిశ్చల భక్తియే పండరీపుర క్షేత్రంలో ప్రవహించే పుణ్య చంద్రభాగా నది ఆ భావనామయ రూపుడు పండరీనాథుడు ఆత్మబంధువులారా రండి సాయి ప్రభువును సేవిద్దాం తండ్రి సాయినాథ నన్ను రక్షించడానికి పరుగు పరుగున రా తండ్రి అంటూ దాసుగను సాయినాథుణ్ణి ప్రార్థిస్తున్నాడు
హారతి పాట నమ్మకము. అలేన లోటాంగన్ వందని చరణ ఢోల్యాని పాహి రూపా తుజే ప్రేమే ఆలింగన ఆనంద పూజన్ భావే ఓ వాళి నమణే నమ త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సుఖ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. శ్రీ గురుదేవ దత్త. తండ్రి సాయినాథ, నీ పాదపద్మాలకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నయనానందకరంగా ఉండే నీ రూపాన్ని అనుక్షణం చూసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. నిన్ను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందంగా పూజ చేసే అదృష్టాన్ని నాకు ప్రసాదించు తండ్రి అంటూ నామదేవుడు స్వామివారిని ప్రార్థిస్తున్నాడు. నీవే తల్లివి, తండ్రివి, స్నేహితుడివి, స్వామివి, నా సర్వస్వానివి అంటూ స్వామివారిని కీర్తిస్తున్నాడు. నిజమే, స్వామివారికి మించిన విద్య కానీ ధనం కానీ మరొకటి కానీ ఈ ప్రపంచంలో ఉండదు. శరీరంతో, మనస్సుతో, వాక్కుతో, ఇంద్రియాలతో, బుద్ధితో, ఆత్మతో నేనేదైతే చేస్తున్నానో అదంతా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తివైన నీకు సమర్పిస్తున్నాను. నీ అనంత నామాలు సమస్త పాపాలను నాశనం చేసేవిగా ఉన్నాయి. సాయినాథ, నీ పాద కమలములకు సాష్టాంగ నమస్కారములు చేసెదము. నేత్రములతో నీ రూపమును చూసెదము. ప్రేమతో నిన్న ఆలింగనం చేసుకుందుము. ఆనందముతో పూజింతుము. భక్తిభావంతో స్తుతించుదుము అని నామదేవుడు అన్నాడు. నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే బంధువు, మిత్రుడు, విద్య, ధనము నీవే. దేవదేవ, నీవే నా సర్వస్వము. శరీరము చేత, వాక్కు చేత, ఇంద్రియముల చేత, బుద్ధి చేత లేక ఆత్మచేత, ప్రకృతి యొక్క స్వభావం వలన ఏ సకల కర్మలను చేయుచున్నానో దానిని పరబ్రహ్మ స్వరూపుడవైన నారాయణుడవైన నీకు సమర్పించుచున్నాను. అన్ని పేర్లతో నిన్ను భజించుచున్నాను. 7వది మంత్రపుష్పం. హరి ఓం యజ్ఞేన యజ్ఞమైజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సచంత యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంతపర్యా ఈశ్వా సర్వభౌమా సర్వాయుషాన్ తథా పరార్థత్పృథివ్యై సముద్రపర్యంతాయ ఏకరాళితి తదప్లేశశ్లోకోభిగీతో మరుతః పరివేష్టారో మరుతస్య వసన్గృహే ఆవిక్ష్య తస్య క్రామప్రేర్ విశ్వే దేవాः సభాసదైతిః. శ్రీనారాయణ వాసుదేవాయ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. 5వ హారతి పాట నమస్కారాష్టకం శ్రీ మోహినీరాజు రచించినది. అనంతాతులాతే కసేరే స్తవావే అనంతాతులాతే కసేరే నమావే అనంతముఖాంచాశిణీశేషగాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. స్మరావే మని త్వత్పదానిత్యభావే ఉరావే తరే భక్తి సాఠి స్వభావే తరావే జగతారుణి మాయతాత. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. వసేజో సదా దావయ సంతలీల దిశే ఆజ్ఞలోక పరిజో జనాల
पर्यन्तरिज्ञानकैवल्यदाता नमस्कार साष्टांग श्री साईनाथ परालाधला जन्महामानवाचा नरासार्थका साधुनीभूतसा च धरु साई प्रेम गळाय अहंत नमस्कार साष्टांग श्री साईनाथ धरावे करिसानाज्ञल्पबाल करावे अह्माध्यान शुंभो निघाला मुखी घाल प्रेमे खरग्रास आता नमस्कार साष्टांग श्री साईनाथ सुराधिकजांच्या पदावंदिताति सुखाधिकजाते समानत्वदेति प्रयागादितीर्थे पदी नम्र होता नमस्कार साष्टांग श्री साईनाथ तुझ्या ज्या पदा पाहता गोपबाळी सदा रंगलीची स्वरूपी मिळाली करीरास क्रीडा सवे कृष्णनाथ नमस्कार साष्टांग श्री साईनाथ तुला मागतो मागणे एक द्यावे करा जोडितो दीन अत्यंत भावे भवी मोहनी राजहातारी आता नमस्कार साष्टांग श्री साईनाथ హే కృష్ణ, నిన్ను స్తుతించడానికి ఆదిశేషుడికే 1000 ముఖాలున్నా సరిపోవే. అలాంటిది నిన్ను నేను ఏమని స్తుతించగలను, ఎలా స్తోత్రం చేయగలను తండ్రి? మోహపాశుడనైన నీ యందు నిశ్చల భక్తి భావం లేక దౌర్భాగ్యమైన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాను తండ్రి. నీ బిడ్డల్ని అన్ని వేళలా నువ్వు కనిపెట్టుకొనే ఉంటావు. హే సాయినాథ, మానవ రూపాన్ని ధరించి నీవు లౌకికులకు మానవునిగా కనిపించిన నరుడిగా నువ్వు అవతరించడంలో విశేషం ఏమిటంటే సాధకులకు ఆలంబనం ఇవ్వడం కోసం, దీన జనోద్ధారణ కోసం. హే తండ్రి సాయినాథ, అహంకారాన్ని వదిలివేసి ప్రేమతో నీకు నమస్కరిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలమైన మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించు. పసిపిల్లలమైన మమ్మల్ని ముద్దులాడి మురిపించు. ప్రేమ అనే గోరు ముద్దల్ని తినిపించు. ఏ సాయినాథుని చరణ కమలాలకు దేవతలు సైతం నమస్కరిస్తున్నారో, సుఖాదులు ఎవరైతే తమలో సమానుడిగా తలుస్తున్నారో, ప్రయాగాది తీర్థరాజాలన్నీ ఎవరి పాదాల్ని ఆశ్రయించి ఉన్నాయో అటువంటి సాయి ప్రభుకు నేను నమస్కరిస్తున్నాను. ఎవరి పాదాలనైతే గోపికలు ఆశ్రయించి రాసక్రీడలు సలిపారో అటువంటి నీకివే నా నమస్కారములు. హే తండ్రి సాయినాథ, దీనుణ్ణైనా నా మొరలు ఆలకించి నా యందు దయతో నన్ను ఈ సంసార సముద్రం నుండి దాటించు ప్రభు. ఓ అనంత, నిన్ను ఎట్లు స్తుతించవలను, నీకెట్లు నమస్కరించవలను? నిన్ను స్తుతించటానికి ఆదిశేషునికే 1000 ముఖాలున్నా చాలలేదు. ఓ సాయినాథ, నీకు సాష్టాంగ ప్రణామములు అర్పించుచున్నాము. జనులు ఎల్లప్పుడూ నీ పాదములను స్మరింతురు. భక్తిభావమనే కీర్తి స్వరూప స్వభావము స్థిరముగా ఉండును. జగములో మాయా మోహములను తరింపజేసి మమ్మల్ని ఉద్ధరించుము. ఈ సంతతిని సందర్శించుటకే నివసించినావు. లోకాలకు అజ్ఞానునిగా కనబడతావు, కానీ అంతరంగంలో మాత్రం సాక్షాత్తు మోక్ష ప్రదాతవే. ఈ మానవ జన్మ ధరించి నరులకు సార్థకుడవై సాధనభూతుడవైనావు. అహంకారమును విడిచి సాయినాథుని ప్రేమిద్దాము. సాయినాథుని దివ్య చరణాలకు నమస్కరిద్దాము. ఈ అల్ప బాలుడిని ఓ చేతితో పట్టుకొనుము. చిన్ని పాపల వలె మమ్మల్నందరినీ ఒడి చేర్చుకో తండ్రి. ఓ సాయినాథ, మమ్మల్నందరినీ ముద్దులాడి నీ ప్రేమ అనే గోరు ముద్దల్ని మా అందరికీ తినిపించు తండ్రి. అటువంటి సాయినాథునికి మనం నమస్కరిద్దాం. నురులు ఏ సాయినాథుని పాదములకు నమస్కరిద్దురో, సుఖాదులు ఎవరు తమ సమానునిగా నుంచెదరో, ప్రయాగాది తీర్థములు ఎవని పాదాలపై వాలునో అట్టి సాయికి నమస్కారము. ఈ పాద పద్మములను చూచి
గోపికలు ఎల్లప్పుడూ నీ చిత్స్వరూపమును రమించుచున్నారు. రాసక్రీడ సలిపినారు. అట్టి నీకు నమస్కారమును సమర్పించుకుంటున్నాము ఓ సాయినాథ. నిన్ను చేతులు జోడించి అత్యంత దీనభావముతో ఈ మాయామోహితమైన సంసార సముద్రమును దాటించమని అడుగుచున్నాము, ప్రార్థించుచున్నాము ఓ శ్రీ సాయినాథ. 9వ హారతి పాట ప్రార్థన. ఐ సాయి బా సాయి దిగంబరా అక్షయ రూపావతారా సర్వహి వ్యాపకతు శృతిసారా అనోసయాత్రి కుమారా బాబాయి బా కాశీ స్నాన జపా ప్రతిదివసి కొల్హాపుర భిక్షేసి నిర్మల నందితుంగ జలప్రాసి నిద్రామాహురదేశీ ఐ సాయి బా తోళిలోంబత సేవామకరి త్రిశూలఢమరుదారి భక్తవరద సదా సుఖకారి దేశిల ముక్తిచారి ఐ సాయి బా పాయి పాదుకా జపమాల కమండలు మృగచాల ధారణ కరసీబా నాగజట ముకుట శోభతు మాధా ఐ సాయి బా తత్పరతు ఝాయా జే ధ్యాని అక్షయ త్యాంచే సదని లక్ష్మీ వాసకరి దినరజని రక్షసి సంకటవారుణి ఐ సాయి బా या परिध्यान तुझे गुरुराया दृश्यकरी नयनाया पूर्णानंद सुखे ही काया लाविसी हरिगुण गाया ऐ साई बा साई दिगंबरा अक्षय रूप अवतार सर्वहि व्यापकतु श्रुतिसारा అనూసయాత్రి కుమారా ఐ సాయి బా. హే దిగంబర సాయినాథ, నన్ను ఉద్ధరించడానికి కదలిరా తండ్రి. నువ్వు భక్తులకు అక్షయ పాత్ర వంటి వాడవు, సర్వవ్యాపకుడివి, వేదశాస్త్రాల సారానివి, అనసూయ అత్రి దంపతుల సుతుడవైన హే సాయినాథ మహారాజా, త్వరగా రండి ప్రభు. నీవు ప్రతిదినం కాశీలో స్నానం చేసి జపధ్యానాదులు కూడా అక్కడే చేసి కొల్హాపురంలో మహాలక్ష్మీదేవి పెట్టే భిక్షను స్వీకరించి పవిత్రమైన తుంగభద్రా నదిలో జలస్నానం చేసి మహర్గడులో నిద్రిస్తావు. సాయినాథుడు త్రిశూల ఢమరుకాలను, దండమాల కమండలాలను తన హస్తాలయందు ధరిస్తాడు. కాళ్లకు పాదుకలను, ఒంటికి మృగ చర్మాన్ని ధరించి నాగాజటలతో ప్రకాశిస్తాడు. నిశ్చల భక్తితో నిన్ను స్మరించే వారి యొక్క కష్టాలన్నిటినీ నివారించి వారికి ఏనాటికి తరగని సంపదల్ని ప్రసాదిస్తూ ఉన్నావు. హే సాయినాథ ప్రభు, తొందరగా నీ దివ్య రూపమే నా కళ్ళ ఎదుట ఎల్లప్పుడూ ఉండేటట్లుగా, నేను ప్రతి క్షణము నీ నామజపమే చేసేటట్లుగా నన్ను అనుగ్రహించు. శ్రీహరి నామ సంకీర్తనతో నా శరీరం యావత్తు పులకించిపోయేలా చెయ్యి తండ్రి. ఓ సాయినాథ దిగంబర, ఇటు రమ్ము. నీవు అఖండ స్వరూపము కలిగిన సర్వవ్యాపివి, వేదవిదుడవు, అనసూయ అత్రి పుత్రుడవు. నీవు ప్రతిదినం కాశీలో స్నానం చేసి కొల్హాపురంలో భిక్ష చేసి తుంగభద్ర నీరు త్రాగి మొహర్గఢ్ క్షేత్రంలో నిద్రించెదవు. ఓ సాయి దిగంబర, ఇటు రమ్ము. త్రిశూల ఢమరుకాలను ధరించిన వాడవు, ఎడమ చేతిలో జోలి ధరించి ఉంటావు, ముక్తి ప్రదాతవు. ఓ సాయి దిగంబర, ఇటు రమ్ము తండ్రి. పాదములలో పాదుకలు, చేతిలో దండమాల, కమండలము, మృగచర్మము ధరించిన వాడవు, జడలో నాగరాజు ప్రకాశించుచున్నాడు. ఓ సాయి దిగంబర, ఇటు రమ్ము. నీ ధ్యానములో నిమగ్నమైన వారి గృహములో నీవు ఎల్లప్పుడూ నివసించి ఉంటావు. వారికి సంపద కలిగిస్తావు, ఆపదలను తొలగిస్తావు, వారిని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటావు. స్వామి, నీ ధ్యానమును, రూపమును ఎల్లప్పుడూ నా మనస్సులో ఉంచుము. నీ రూపమును ఎల్లప్పుడూ నా నయనములలో ఉంచుము. హరిగుణగా
ధ్యానముతో నా శరీరము అపూర్ణానందం కావించుము. 10వ హారతి పాట శ్రీ సాయినాథ మహిమ్న స్తోత్రము శ్రీ ఉపాసని మహారాజు రచించినది. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంసారహేతుం స్వభక్తే చ యామానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భవద్వాంస విద్వాంసమార్తాండమీడ్యం మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం జగద్వ్యాపకం నిర్మళం నిర్గుణత్వం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భవాంభోధిమగ్నార్థితానాం జనానాం స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం సముద్ధారణార్థం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాదిసేవాం నృణాం కుర్వతాం భుక్తిముక్తిప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అనేకాశ్రుతాతర్క్యలీలా విలాసై సమావిష్కృతేషానభాస్వత్ ప్రభావం అహం భావహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సతాం విశ్రమారామమేవాభిరామం సదా సజ్జనైః సంస్తుతం సన్నమద్భిః జనామోదదం భక్తభద్రప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. జన్మాద్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతీర్ణం భవద్దర్శనాత్ సంపునీతః ప్రభోహం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయిష కృపానిధేఖిల నృణాం సర్వార్థసిద్ధిప్రదా యస్మత్పాదరజః ప్రభావమతులం ధాతాపి వక్తా క్షమః సద్భక్త్యా శరణం కృతాంజలిపుటః సంప్రాప్తితోస్మి ప్రభో శ్రీమత్సాయి పరేశ పాదకమలాన్ నాణ్యచ్చరణ్యం మమ. సాయిరూపధర రాఘవోత్తమం భక్తకామవిబుధద్రుమం ప్రభుం మాయయోపహత చిత్తశుద్ధయే చింతయామ్యహం మహర్నిశం ముదా శరత్సుతాం శుప్రతిమప్రకాశం కృపాతపత్రం తవ సాయినాథ త్వదీయపాదాబ్జితసమాశ్రితానాం స్వచ్ఛాయయా తాపపమాం కరోతు వాసనాదైవత సాయినాథ స్తవైర్మయోపాసని నాస్తు తస్త్వం అమేన్మనో మే తవ పాదయుగ్మే భృంగో యతాబ్జే మకరందలుబ్ధః అనేక జన్మార్జిత పాప సంక్షయో భవేద్భవత్పాద సరోజ దర్శనాత్ క్షమస్వ సర్వాసపరాధ పూజకాన్ ప్రసీద సాయిష సద్గురో దయానిదే శ్రీ సాయినాథ చరణామృతపూత చిత్త తత్పాద సేవనరత సతతం చ భక్త్యా సంసార జన్మ దురితౌఘ వినిర్ఘతాస్తే కైవల్యధామ పరమం సమపాప్నువంతి స్తోత్రమేతత్పఠేర్భక్త్యా यो नरः सन्मना सदा सद्गुरो साईनाथस्य कृपापात्रं भवेत् ध्रुवम्. करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विदितमदितं वा सर्वमेतत्क्षमस्व. जय जय करुणाब्धे श्री प्रभो साईनाथ. हे साईनाथ,
నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి. ఈ సర్వ ప్రపంచాలు నీ వలనే సృష్టించబడి పోషించబడి చివరకు నీ యందే లయమైపోతున్నాయి. భక్త జనులను ఉద్ధరించడానికి గాను మానవ రూపంలో అవతరించి సద్గురువై నీ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉన్నావు. అజ్ఞానాన్ని నాశనం చేసేవాడువు, మనస్సుకు వాక్కుకు అతీతుడువు, ధ్యానం వలన మునులకు దగిన వాడవు, సర్వవ్యాపకుడవు, నిర్మలమైన వాడవు, నిర్గుణుడవు, సర్వ సృష్టికి ఆదీశ్వరుడవు, అందరికీ సద్గురువైన సాయి ప్రభువు, నేను నిన్ను శరణు వేడుతున్నాను. తనను శరణు వేడిన వారిని సాయి సంసార సాగరం నుండి ధరింపజేస్తాడు. భక్త జనులను ఉద్ధరించడానికే కలియుగంలో అవతరించిన ప్రత్యక్ష దైవం శ్రీ సాయినాథుడు. ఎల్లప్పుడూ చేదు రసాన్నే స్రవించే వేప చెట్టు మొదలున నివసిస్తూ సాయినాథుడు ఆ వృక్షానికి కల్పవృక్షానికంటే కూడా అధికమైన దానినిగా అనుగ్రహించాడు. సాయినాథుడు తన మాయ చేతనే తాను మానవ రూపాన్ని ధరించి తనను సేవించే భక్త జనులకు భుక్తిని ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ తండ్రి లీలా విలాసాలు అనూహ్యమైనవి. అమిత ప్రభావాన్ని ప్రకాశిస్తున్న అహంభావరహితుడై కేవలం ఆత్మభావానికే ప్రసన్నుడయ్యే దైవం సాయినాథుడు. పుణ్యాత్మలంతా ఈ సాయి తండ్రి యందే విశ్రాంతి తీసుకుంటున్నారు. సాధు సత్పురుషులు స్తుతులను అందుకుంటూ భక్త జనులకు అభయాన్ని ప్రసాదించి వారిని సంతుష్టులను చేస్తూ లీలా వినోదాన్ని కావిస్తున్న జగత్పితకు నమస్కారములు. జనన మరణాలు లేనివాడు, తనలో సమానమైన వస్తువు మరొకటి ఏది సృష్టిలో లేనటువంటి వాడు, తన సంకల్పం మాత్రం చేతనే మానవ రూపాన్ని ధరించినవాడు, తన దర్శనాన్ని ఒసగటు చేతనే ఇతరులను పునీతుల్ని చేయగలిగేవాడు అయిన సాయి తండ్రికి నేను శరణు వేడుతున్నాను. హే ప్రభు, నీవు నీ భక్తులకు చతుర్విధ పురుషార్థాలను ప్రాప్తింపజేస్తున్నావు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా నీ అనంత లీలా విశేషాలను అవగతం చేసుకోలేకపోతున్నాడు, వర్ణించలేకపోతున్నాడు. తండ్రి, నిన్ను శరణ వేడుతున్నాడు. సాయినాథుని పాదాలు తప్ప తనకు ఆశ్రయ శరణం ఏవీ మరేవీ లేవు. నన్ను అనుగ్రహించు దేవా. ఓ సాయి తండ్రి, భక్తుల కోరికలను తీర్చడంలో కల్పవృక్షం కంటే అధికమైన వాడు శ్రీరామ స్వరూపుడు అయిన సాయి ప్రభువును మలినమైన మన మనస్సుల్ని పునీతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. హే కరుణామూర్తి, శరత్కాల చంద్రునితో సమానమైన ప్రకాశం కలిగిన ఓ సాయినాథ, నీవు దయతో ఆత్మానందమనే గొడుగును నీ భక్తులకు పట్టుకొని వారి సమస్త పాపాలన్నీ లయం చెయ్యు. దేవా, మకరందాన్ని ఆస్వాదించడానికే తుమ్మిద ఏ విధంగా అయితే పుష్పాన్ని అంటిపెట్టుకొని ఉంటుందో ఆ విధంగా నా మనస్సు ఎల్లప్పుడూ నీ పాదాల యందే రమించేటట్లుగా నన్ను అనుగ్రహించు తండ్రి. హే దేవాదిదేవ, దీనదయాళో, నీ పాదాల దర్శనం మాత్రం చేతనే సమస్త పాపాలు లయమైపోతున్నాయి. నిశ్చలమైన భక్తితో నిన్ను ఎవరైతే అర్చిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విముక్తులై పరమ కైవల్య స్థితిని పొందుతున్నారు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోవాకులతో నేను తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమున్నా కూడా క్షమించు తండ్రి. ఓ కరుణామూర్తి, మేము అందరం ప్రతిరోజు తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. దయతో మీరు వాటన్నిటినీ నిర్మూలించి మా మనస్సుల్ని నిర్మలం గావించి ఎల్లప్పుడూ మా మనస్సుల్లో నీ నామాన్నే స్మరించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఓ సాయినాథ, మీకు సర్వదా జయమగుగాక. లౌకికమైన విషయాల పట్ల మా మనసు పోకుండా, ఈ సంసారం అనే బురదలో మేము చిక్కుకుపోకుండా నిరంతరం మమ్మల్ని నీ ప్రియమైన భక్తుల్ని సదా ఎల్లవేళలా రక్షించి కాపాడు తండ్రి. ఓ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ. మనం అందరం సాయినాథుని దివ్య చరణాలు పట్టుకొని ప్రార్థిద్దాం. శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.